ఈరోజు పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో మీరు గమనించాలి. పౌలు రాసిన పత్రికలో ఒక ప్రాముఖ్యత చూడండి. సంఘాన్ని ఉద్దేశించి రాసినప్పుడు సంఘములో జరుగుతున్నటువంటి కార్యక్రమాల అభివృద్ధి కొరకు రాశాడు. వ్యక్తులకు రాసినప్పుడు వ్యక్తులు చేయాల్సినటువంటి పనుల గురించి రాశాడు. సో పౌలు పత్రికలు దానికదే ప్రత్యేకత కలిగి ఉన్నాయి. ఒకవేళ సంఘములో లోపాలు ఉంటే ఆ లోపాల గురించి రాశాడు. సంఘములో మంచి ఉంటే ఆ మంచి గురించి రాశాడు. తిమోతికి రాయడంలో గల ఉద్దేశం ఏంటి? తిమోతికి 2 పత్రికలు రాశాడు. ఎన్ని పత్రికలండి? 2 పత్రికలు రాశాడు. ఈ 2 పత్రికలలో తిమోతికి ఇస్తున్నటువంటి సలహాలు ఏంటి, తిమోతికి ఇస్తున్నటువంటి సూచనలు ఏంటో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. నేను అన్ని విషయాలు చెప్పను. ముఖ్యంగా యవనస్తుడిగా ఉన్నావు, సంఘములో ముఖ్యమైనటువంటి బాధ్యతను వహిస్తున్నావు, అలాంటి నీవు చేయవలసినటువంటి పనుల గురించి పౌలు తిమోతికి చెప్తున్నటువంటి మాటలు మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కేవలం ఇది యవనస్తులైనటువంటి పురుషులకే కాదండి, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని కొనసాగించాలనేది పౌలు యొక్క ఉద్దేశము, నా యొక్క ఉద్దేశం కూడా. మొదటిగా నేను ఈ లేఖ రాయడంలో పౌలు తిమోతికి రాస్తున్నటువంటి విషయాన్ని ఏమని సంబోధిస్తున్నాడో ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే, క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ ప్రియ కుమారుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నా ఇష్టమైనటువంటి వాడు అన్నట్టు అర్థమైందండి. పౌలుకు తిమోతి సొంత కొడుకు కాదు. సొంత కొడుకు కానప్పటికీ సొంత కొడుకుకు ఎలాగైతే ఇంపార్టెన్స్ ఇస్తారో అలాంటి ఇంపార్టెంట్ తిమోతికి ఎవరు ఇచ్చారండి? పౌలు గారు ఇచ్చారు. ఎప్పుడైనా మనం ఒక వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తున్నామంటే అతను మనకు ఎంతో నచ్చినటువంటి వాడై ఉంటాడు, మన హృదయానికి దగ్గరగా ఉండేటువంటి వాడు ఉంటాడు, మనం చెప్పిన మాటను వినేటువంటి వాడికే మనం చాలా ప్రాముఖ్యత ఇస్తాం. చాలా సందర్భాల్లో నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాం. మనం ఎవరిని బెస్ట్ ఫ్రెండ్ అంటాం? నా ఆలోచనలకు అనుగుణంగా ఉండేటువంటి వాడికి, నేను ఏదైతే చెబుతానో దాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి వాడిని నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటాం. అవునండి. ఒక మంచి మనిషిగా చెప్పాలంటే ఎలాంటి లోపాలు ఉండకుండా ఉండేటువంటి వాడిని మనవాడు అని చెప్పుకోవడానికి ఇష్టపడదాం. రోడ్డు మీద ఒక హంతకుడు ఉన్నాడు అనుకోండి, ఒక హంతకుడు ఉన్నాడు, మావాడు అని చెప్తావు మనం. ఒక తాగుబోతు రోడ్డు మీద పడిపోయాడు, వాడు నీ సొంత అన్న కావచ్చు, నీ సొంత కొడుకు కావచ్చు, వాడు నా కుమారుడు అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడతామని. ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడుతున్నాను రా, నువ్వు నా అన్నవని చెప్పుకోవడానికి, నా తమ్ముడు అని చెప్పుకోవడానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను, కానీ నీవు నా కుమారుడివి అని చెప్పుకుంటున్నాడు గర్వంగా. అంటే తిమోతి విషయంలో పౌలు ఎంతో సంతోషంగా ఉన్నాడు ఒకసారి ఆలోచించు. తిమోతి పౌలు యొక్క సువార్త ప్రయాణంలో తోడుగా ఉన్నటువంటి ఒక యవనస్తుడు. ఆ యవనస్తుడు ఎంత మంచివాడైతే నా కుమారుడైనటువంటి తిమోతికి శుభమని చెప్పి రాస్తున్నా అంటాడు. చెప్పండి ఒకసారి. అయితే ఇక్కడ రాస్తున్నటువంటి మాటలలో ప్రాముఖ్యంగా నేను ఈరోజు 2వ అధ్యాయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, 2వ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలు, 3వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అంతా కూడా జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు, బలవంతుడిగా ఉండు, తెలివిగా ఉండు, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు చెప్తున్నాడు. అవేంటో చూద్దాం. మొట్టమొదటిగా 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనములో, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత ఎలా ఉండాలట? బలవంతుడవు కమ్ము. ఫస్ట్
యవనస్తుడుగా ఉన్నప్పుడు నువ్వు బలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేల, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి అని ఒక సుమతి శతకం ఉంటుందండి. బైబిల్ గ్రంథములో న్యాయాధిపతులలో సంసోను పేరు చెప్పగానే మన నోటి నుంచి వచ్చిన ఒక మాట ఏంటంటే బలవంతుడు. ఎవరండి? బలవంతుడు. శారీరక విషయములో బలంగా ఉంటే అది కాదండి బలవంతం. బలంగా ఉండడం ఏ విషయంలో ఉండాలా? అక్కడ మంచి మాట ఉందండి, క్రీస్తు యేసు నందున్న కృప చేత. దేని చేత అండి? ప్రతి యవనస్తుడు, ప్రతి క్రైస్తవుడు దేనిలో బలంగా ఉండాలి? క్రీస్తు యేసులో బలంగా ఉండాలి. క్రీస్తు యేసు మనకు ఉచితమైనటువంటి కృపను అనుగ్రహించాడు. ఆ కృపా విషయంలో మనం ఎలా ఉండాలా? బలవంతంగా బలవంతుడవు కమ్ము అని ఎలాగైతే చెబుతున్నాడో, మనము దేవుని విషయంలో, ఆత్మీయ విషయంలో, సంఘ అభివృద్ధి విషయంలో మనం ఎలా ఉండాలి? ఇప్పుడు బలవంతులుగా ఉండాలి. చాలా మంది సంఘాభివృద్ధిలో నా పాత్ర ఏమీ లేదు అనుకుని ఇంట్లో పడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సువార్త పరిచర్యలో తిమోతి ఏ రోజు కూడా నాకు ఓపిక లేదు, నేను ఈ రోజు రాను అని చెప్పలేదండి. పౌలు లాంటి మహామేధావి, పౌలు మహాజ్ఞాని, గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అభ్యసించినటువంటి వాడు, సన్హెద్రిన్ సభలో సభ్యుడిగా ఉన్నటువంటి వాడు. అలాంటి వ్యక్తి చేత శబాష్ తిమోతి అనిపించుకున్నాడు. తిమోతి ఏమనిపించుకున్నాడండి? మై బాయ్. తిమోతి ఎవరు? నావాడు, నా మనిషి, నా కొడుకు, నా కుమారుడు లాంటివాడు. నిజంగా తిమోతి విషయంలో పౌలు ఎంత సంతోషంగా ఉంటే ఆ మాట చెప్తాడు తెలుసా? అయ్యా మీకు ఒక మాట చెప్తా, యవన ప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోతారండి? యవన ప్రాయంలో ఉన్న వాళ్ళు ఏమవుతారు? తప్పక తొట్టిల్లుతారు. యవన ప్రాయములో ఉన్నటువంటి వాడు తప్పక తొట్టిల్లుతాడు. అదే విషయాన్ని తిమోతికి ఏం చెప్తున్నాడు తెలుసా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుండి నేను 13 వచనాలు చెప్తున్నాను, జాగ్రత్త చూడాలి. ఇప్పుడు చూడండి, ఒక యవనస్తుడిగా తిమోతిని ప్రేమించినటువంటి వ్యక్తిగా పౌలు తిమోతికి ఇస్తున్నటువంటి సలహాలు ఏంటో తెలుసా? మొట్టమొదటిగా, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. ఫస్ట్ మాట ఏం చెప్తున్నాడంటే, నీకు దెబ్బ పడేది ఎక్కడో తెలుసా? యవన ప్రాయంలో. నువ్వు ఆకర్షితుడి అయ్యేది యవన ప్రాయంలో, నువ్వు లోకానుసారంగా జీవించడానికి అవకాశం ఉన్నటువంటిది యవన ప్రాయంలో. అవునా? తిమోతికి ఎవరు చెప్తున్నారు? పౌలు చెప్తున్నారు. దీన్ని ప్రసంగి గారు ఎప్పుడో చెప్పాడు. ప్రసంగి గారు తన ప్రసంగి గ్రంథంలో, అంటే ఎవరు? సొలొమోను గారు ఏం చెప్పారో తెలుసా? ఒక్కసారి ప్రసంగి గ్రంథానికి రండి. ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు ఏం చెప్తున్నారంటే, యవనుడా నీ యవనమును బట్టి ఎంజాయ్ చేయి అంటున్నాడండి. చూస్తారా ఒకసారి? ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనంలో, యవనుడా నీ యవ్వనమందు సంతోషపడు. ఇక్కడ తిమోతికి ఏం చెప్తున్నాడు? నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుండా జాగ్రత్త పడు. ప్రసంగి ఏం చెప్తున్నాడండి? యవనుడా నీ యవ్వనమందు సంతోషపడు. అమ్మయ్య, పర్మిషన్ వచ్చింది. ఇక ఏమొచ్చిందండి? ఇప్పుడు మనకు ఎవరైనా మన పెద్దవాళ్ళు ఆపి 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 నీకు కొంచెం ఫ్రీడమ్ ఇస్తున్నప్పుడు అంటే ఏం చేస్తారు? ఇక సంతోషపడతారా? రెచ్చిపోతారు. ఇంకా ఏం బ్రదర్, అవునా కదా? నిన్ను బిగించి 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 బంధకాలలో వేసి ఒక్కసారి విడుదల చేసి ఏమైపోతావు? రెక్కలు వచ్చిన పక్షిలాగా ఎగిరిపోతావు కదా, ఫ్రీ బోర్డ్ అయిపోతావు కదా. ఈ ఫస్ట్ మాట చూడగానే మన యవనస్తులందరికీ, మన అంటే నన్ను అనుకునేది, మీ యవనస్తులందరికీ ఏమనిపిస్తుంది తెలుసా? అమ్మయ్య ఊపిరి పీల్చుకున్నావు. ఇప్పుడు ఏంటి?
యవ్వనమందు ఏం చేయమన్నాడు? సంతోషపడు అన్నాడు. గొప్ప మాట అది. కానీ మెలిక పెట్టాడండి. యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనేమో. అబ్బా, ఇంకొక అవకాశం ఇచ్చాడు. నా హృదయం ఎలా ఉండాలి? ఇప్పుడు సంతోషంగా ఉండాలి. ఒక ఆయన అన్నాడు, నేను చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నాను అని. తెలుసా మీకు? యవ్వనమందు నీ హృదయం ఎలా ఉండమంటున్నాడండి? సంతుష్టిగా. సంతుష్టి అంటే తెలుసా మీకు? సంతుష్టిగా. బైబిల్లో ఆ మాటకు ఒక అర్థం ఉందండి. సంతుష్టి అనే మాటకు అర్థం ఏంటంటే ఆరోగ్యకరంగా. సంతుష్టి అనే మాటకు అర్థం ఏంటంటే బైబిల్ మీనింగ్ ఏంటి? ఆరోగ్యకరమైన, సంతుష్టికరమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమైందంటాడు. ఇక్కడ సంతుష్టికరమైన అంటే ఆరోగ్యకరమైన. ఓకే, సో ఇప్పుడు నీ హృదయం ఎలా ఉండాలా? ఆరోగ్యంగా ఉండాలి. హృదయం ఆరోగ్యంగా ఉండడం అంటే ఏంటి? ఇక్కడ అప్పుడప్పుడు పెయిన్ వస్తుంటుందండి. ఏ పెయిన్? గుండె నొప్పి కాదు. గుండె నొప్పి వచ్చే వయసు వేరే, కానీ హృదయంలో ఒక నొప్పి వస్తుంది, దానికి ఒక వయసు ఉంటుంది. అవునారా? అంతేనా బాబు? యవ్వన కాలంలో వచ్చే నొప్పి వేరు, 40 ఏళ్ళు దాటినాక వచ్చే నొప్పి వేరు. నేను అడిగేది గుండె నొప్పి గురించి మాట్లాడుతులే. ఏ నొప్పి? హృదయములో ఉన్నటువంటి పెయిన్ ఒకటి ఉంటుంది. ఆ పెయిన్ రాకుండా నీ హృదయాన్ని ఎలా ఉంచుకో? ఆరోగ్యంగా ఉంచుకో. నీ హృదయం ఆరోగ్యంగా ఉండాలంటే దాంట్లోకి ఎవరు రావద్దు తెలుసా? దాంట్లోకి ఎవరు రావద్దు? ఒక 15 ఉన్నాయి, లిస్టు చెప్పమంటే చెప్తా. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఒక లిస్టు చెప్పాడండి. అవన్నీ నీ లోపల రావద్దు. ఒకవేళ ఉంచుకుంటా అంటే తర్వాత ఉంచుకోండి. సో నీ హృదయం ఎలా ఉండాలి? ఇప్పుడు యవ్వన ప్రాయంలో సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు. ఒక్క నిమిషం, ఇక్కడ కోరికలు ఉన్నాయి. మానవునికి కోరికలు ఉంటాయి. కోరికలు అంటే అంతేనా? ప్రతి వ్యక్తికి కొన్ని కోరికలు ఉంటాయి. ఇప్పుడు మీ కోరికలు ఏంటి అని అడిగామనుకోండి, జనరల్గా ఇటువైపు ఉన్న వాళ్ళు ఏం చెప్తారండి? ఏంటమ్మా మీ కోరికలు ఏంటి చెప్పండి. ఎవరన్నా కోరికలు లేవా మీకు? కొన్ని మా కోరికలు ఏం లేవండి నన్ను చేయలేకపోండి. బ్రదర్స్, మీకు యవనస్తులుగా మీరు కొంతమంది మీ కోరికలు ఏంటి చెప్పండి. కోరికలు లేవా మీకు? ఇప్పుడు అవి చెబితే భయం, మళ్ళా ఇవి బయట చెప్పినటువంటి కోరికలు కావు కొన్ని. అర్థమైందా? మనం అందరికి చెప్పుకునేవి కావు కదా కోరికలు అంటే. కానీ ప్రతి వ్యక్తికి ఏముంటుంది తెలుసా? కోరికలు ఉంటాయి. వాటిని మనము ఆశలని కూడా అనొచ్చు. అవునా? సో ఇప్పుడు నీకు ఒక కోరిక ఉందనుకో, నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను. దృష్టి అంటే నీ కళ్ళకి ఏదైనా కనబడింది అనుకోండి, అది నీకు వెంటనే కావాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ రికార్డ్ అవుతుంది ఒకటి, ఆ మొబైల్ ఒక మంచి కంపెనీ మొబైల్ అనుకో, నాకేమనిపిస్తుంది? ఇలాంటి మొబైల్ అయితే బాగుండు కదా అనిపిస్తుంది. అన్నా కదా? నా దృష్టి దాని మీద పడింది. దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలి. నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలి? ఇప్పుడు నా కోరిక నెరవేర్చుకోవాలని ఏం చేయాలా? ఒకటి కొనుక్కోవాలి లేదా దొంగిలించాలి. నా దృష్టి దాని మీద పడింది, నాకు దాని మీద కోరిక ఉంది, ఏం చేయాలి? ఇప్పుడు ఏదో రకంగా దాన్ని నేను సొంతం చేసుకోవాలి. సో ఇప్పుడు ఒకటి, యవ్వన కాలమందు నీ హృదయం ఎలా ఉండాలా? సంతుష్టిగా ఉండాలి. నీ కోరిక చొప్పున, నీ దృష్టికి ఇష్టం చొప్పున ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి నువ్వు ఎందులోకి వస్తావట? దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు. కాబట్టి తిమోతి విషయానికి వచ్చేసరికి ఏమంటున్నాడు తెలుసా? యవనుడా, నీ యవ్వన కాలమందు నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్పండి. ఎవడును నిన్ను తృణీకరింపనీయకుండా ఉండేటట్టు మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు సరిపోతుందా? ఈ 5 విషయాలు చేస్తే సరిపోతుందా? మాట, ప్రవర్తన, విశ్వాసము, ప్రేమ, పవిత్రత.
సరిపోతుందా? యవన ప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళు దయచేసి గమనించండి. నీ కోరిక చొప్పున, నీ దృష్టిలో ఇష్టం చొప్పున ప్రవర్తించు, కానీ వాటిలో తీర్పులోకి వస్తావు. తీర్పులోకి రావద్దంటే మాటలో జాగ్రత్త, ప్రవర్తనలో జాగ్రత్త, ప్రేమలో జాగ్రత్త, విశ్వాసంలో జాగ్రత్త, పవిత్రతలో జాగ్రత్త. సో ఇప్పుడు 5 జాగ్రత్తలు చెప్పాడు. ఎన్ని జాగ్రత్తలు అండి? 5 జాగ్రత్తలు ఉంటే సరిపోతుందా? ఈ 5 జాగ్రత్తలు నువ్వు పాటించాలంటే 6వ పని చేయాలి. ఏంటో పని తెలుసా? చూడండి ఏం చేయాలో. నేను వచ్చు వరకు చదువుటయందును, ఎంబీబీఎస్ అంతేనా, ఇంజనీరింగ్, లేకపోతే ఐఏఎస్, ఐపీఎస్, అవేనా? ఏం చదవాలా? నేను వచ్చేంత వరకు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను చదువుకుంటూ ఉండు. నేను నీకు బోధించిన సంగతులను చదువుతూ ఉండు. నేను నీకు ఏవైతే హెచ్చరికలు చేశానో వాటి అందు దృష్టి ఉంచు. నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండు. యవనస్తుడా, నువ్వు నా అంత అనుభవం ఉన్నవాడివి కాకపోవచ్చు, నా అంత నాలెడ్జ్ నీకు ఉండకపోవచ్చు, కానీ నువ్వు చేయాల్సిన పనులు ఏంటట? నేను వచ్చేంత వరకు ఏం చేయాలా? చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును నోటికి వచ్చినట్లుగా మాట్లాడకు. చేతిలో మైకు దొరికింది కదా అని చెప్పి దంచి కొడుతుంటారు. అలా కాదు. ఎలా మాట్లాడాలి? ప్రేమతో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలట? ప్రేమతో మాట్లాడాలి. మీ సంభాషణ కారం పెట్టినట్టు ఉండొద్దట, ఉప్పు వేసినట్టుగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. అవునండి. మాట్లాడేటువంటి మాటలలో జార స్త్రీ పెదవుల నుంచి తేనె కారునట్టుగా నునుపైన మాటలు మాట్లాడొద్దు. అవసరాన్ని బట్టి అనుకూలమైన వచనమే రానివ్వండి తప్ప దుర్భాష ఏదైనా మీ నోట రానియకండి. సో ఇప్పుడు తిమోతికి చెప్తున్నటువంటి మాటలలో మొట్టమొదటి మాట ఏంటంటే, ఫస్ట్ జాగ్రత్తగా ఉండాల్సింది యవన ప్రాయంలో. అందులో మాట్లాడే విషయములో, ప్రవర్తన విషయములో, విశ్వాస విషయములో, ప్రేమ విషయములో, అవునా, ఈ అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండు. తర్వాత నువ్వు బోధించే విషయంలో జాగ్రత్తగా ఉండు, హెచ్చరించేటప్పుడు జాగ్రత్తగా ఉండు. అవునా. ఇంకా చెప్పుకుంటూ ఇప్పుడు మళ్ళీ మనం 2వ తిమోతి పత్రిక వద్దాం. ఇక మొదటిది ఏంటంటే యవన ప్రాయంలో జాగ్రత్తగా ఉండాలి. 2వ పని ఏం చేయాలో చూద్దామా? 2వ పని ఏం చేయమన్నాడంటే 2వ అధ్యాయంలోనే 2వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక మాట చెప్తున్నాడండి. 2వ తిమోతి 22వ వచనంలో, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము. ఇక్కడ ఈ మాటకు పుట్టినోట్లో ఏముందో తెలుసా? విడిచి పారిపో. ఒకవేళ నీ చుట్టూ ఉన్నటువంటి వారు యవ్వనేచ్ఛలు జరిగిస్తున్నారు అనుకోండి, నీ కోరిక చొప్పున, యవ్వన ఇచ్ఛ అంటే ఏంటండి? కోరిక చొప్పున. యవ్వన ఏచ్ఛలు అంటే ఏంటి చెప్తారు ఎవరైనా? యవ్వనేచ్ఛలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? యవ్వనేచ్ఛలు టీనేజ్ అంటారు కదా, టీన్ ఏజ్ 13 to 19. దీని తర్వాత యవ్వనేచ్ఛలు రావా? ఈ మధ్య 60లో కూడా 20 లాగా ప్రవర్తించేటువంటి యవనస్తులు చాలా మంది ఉన్నారండి, లేరా? సో నేనేమంటానంటే నీ జీవితకాలం అంతా జాగ్రత్తగా ఉండు. యవనేచ్ఛలు అంటే పాపం ఎంతసేపు యవనస్తులు ఇవ్వడం కాదు. అసలు యవనస్తులు తప్పులు చేసే టైం లేదు వాస్తవానికి వాళ్ళకి. ఎందుకు చెప్పండి? వాడు డిగ్రీ దాకా చదువులే వాళ్ళ పని, డిగ్రీ అయిపోగానే మళ్ళీ పీజీలు చేయాలి. సో సగం జీవితం 25 సంవత్సరాలు చదువుకే పోతుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే 30 ఏళ్ళు చదువుకే పోతుంది. నా దగ్గర ఒక సహోదరుడు ఉన్నాడు, ఇప్పుడు 32 33, ఇంకొక 3-4 ఏళ్ళు చదవాలి ఆయన. పెళ్లి చేసుకోవేంద్ర బాబు అంటే నేను సాధించాలి అంటాడు. ఆల్రెడీ సగం పోయింది జీవితం, ఇంకేమైనా సాధించడానికి? అంటే యవ్వన ప్రాయాన్ని కూడా సద్వినియోగపరచుకోలేకపోతున్నారు జనాలు. అంటే దుర్వినియోగపరచుకోవాలని నా ఉద్దేశం. మీకు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, యవ్వనేచ్ఛలు అనేవి
ఓన్లీ 13 ఏళ్ళ నుంచి 19 ఏళ్ళ వరకు అనేది లిమిటేషన్ కాదు, అవి అనంతం అయిపోతున్నాయి. అందుకే తిమోతికి చెప్పాడు, నీ యవ్వనేచ్ఛలను విడచి, యవ్వనేచ్ఛలు ఏమైనా ఉంటే వాటిని ఏం చెయ్యి, విడిచిపెట్టు. అంటే తిమోతి బ్యాడ్ క్యారెక్టరా? తిమోతి క్యారెక్టర్ బ్యాడ్ కాదు. అక్కడ ప్రతి యవనస్తుడికి కొన్ని కోరికలు ఉంటాయి. యవన ప్రాయంలో ఉన్నటువంటి వారందరికీ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కొన్ని ఉంటాయి. వాటిని విడిచిపెట్టు అంతే, వేరే ఏం లేదు. నేను దాని గురించి మళ్ళీ డీప్గా వెళ్ళను. నేను నీకు ఎప్పుడైతే నీ మనసులో కోరికలు అనేవి చెడు మార్గాన్ని ఆలోచింపజేస్తుంటాయో, చెడు కోరికలు నీకు కలుగుతున్నాయో, ఆ కోరికలు వదిలిపెట్టు. దీన్నే మళ్ళీ ప్రసంగ గ్రంథానికి వెళ్తే ఏమంటారు తెలుసా? నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. యవ్వన ప్రాయం దాకా నువ్వు వెళ్ళకు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడు తనను తొలగిపోడు. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక వారి ప్రభు యొక్క బోధలోను శిక్షలోను పెంచండి. సో ఇప్పుడు తిమోతికి ఇస్తున్నటువంటి రెండవ అడ్వైజ్ ఏంటంటే, ఒకటి యవనమును బట్టి నువ్వు తృణీకరింపబడకు, రెండవది నీ యవనేచ్ఛల నుండి నువ్వు దూరంగా పారిపో. యాడికి పోవాలి సార్? మరి పారిపోమంటున్నావు, యాడికి పోవాలా? అక్కడ మంచి మంచి మాట చెప్పాడు, నాకు బాగా ఇష్టం అది. ఈ వచనం చాలా ఇష్టం నాకు. ఎందుకో తెలుసా? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా. ఎవరితోట? పవిత్ర హృదయం కలిగి. అపవిత్రమైన హృదయం వద్దు. మోసపూరితమైన హృదయం కొంతమందికి ఉంటుంది, చెడు హృదయం కొంతమందికి ఉంటుంది, దుష్ట హృదయం కొంతమందికి ఉంటుంది, పాపము చేయుటకు పరిగెత్తే హృదయం కొంతమందికి ఉంటుంది. వాళ్ళ దగ్గరకు వద్దు. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా. ప్రభువునకు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడ ఉంటారు? సంఘములో ఉంటారు. సమాజంలో లోకములో ఉండరని ఎక్కడుంటారు? సంఘములో ఉంటారు. సో యవనస్తులుగా మీరు పాపము చేయకుండా ఉండాలంటే మీరు ఎవరిలో ఉండాలి? ఇప్పుడు దేవునిలో ఉండాలి. ప్రభువునకు ప్రార్థన చేసేవారు ఎక్కడుంటారు? ఎవరిలో ఉంటారంటే దేవునిలో ఉంటారు, దేవునితో ఉంటారు, లేదా వాక్యమునకు లోబడి ఉంటారు. ఇప్పుడు అర్థమైందా మీకు? యవనేచ్ఛల నుండి దూరంగా పారిపోయి మళ్ళీ ఎక్కడికి పోవాలి సార్ అంటే, ప్రభువునకు ప్రార్థన చేసేవారి దగ్గరికి రా, సంఘంలోనికి రా, దేవుని వాక్యం ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి రా. దేవుని కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో ఆ వారితో కలిసి ప్రార్థన చేయి. మీకు ఒక విషయం తెలుసా? ఏం పని లేదనుకోండి, మనకేం కావాలి? ఇప్పుడు టైంపాస్ కావాలా? టైంపాస్ కావాలంటే ఏం చేస్తారు జనరల్గా? ఒకప్పుడు అంటే ఫ్రెండ్స్తో తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్తో కనబడుతున్నారా మీకు? దేంతో కనబడుతున్నారు? ప్రపంచంతో ఉంటున్నారండి. ప్రపంచంతో ఉంటున్నారు. ఈ ప్రపంచంలో వారికి కావాల్సినవి అన్ని దొరుకుతాయి. ఒకవేళ చదువు కావాలా, చదువు దొరుకుతుంది. సినిమాలు కావాలా, సినిమాలు దొరుకుతాయి. ఎంటర్టైన్మెంట్ కావాలా, ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఎవరినైనా హత్య చేయాలనే ఆలోచన ఉందా? అది కూడా ఇందులో చూడొచ్చు. మోసం ఎలా చేయాలి, అబద్ధం ఎలా ఆడాలి, అన్ని ఇందులో చెప్తుంది. అయితే తిమోతికి ఈ పత్రిక రాసే సమయానికి ఒకవేళ ఇవి లేవండి, ఉంటే పౌలు ఇంకొక మాట రాసేవాడేమో, అయ్యా స్మార్ట్ ఫోన్లు వాడకు, అవునా? మీరు పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కలవండి. ఆదివారము సంఘము ఎక్కడ కూడుకుంటుందండి? దేవుని యొక్క ఆరాధనలో కూడుకుంటుంది. ఆ ఆరాధనకు రండి. శుక్రవారం ఒకవేళ సంఘం అంతా కూడుకుంది అనుకోండి, శుక్రవారం రండి. మంగళవారం కూడుకుంది అనుకోండి, మంగళవారం రండి. బుధవారం కూడుకుంది అనుకోండి, బుధవారం రండి. ఓయ్ ఇలా ఎక్కువైందిగా. రైట్, ఇక్కడ మీరు గమనించండి, సంఘము ఎక్కడైతే ఉంటుందో నువ్వు అక్కడ ఉండాల. ప్రభువునకు ప్రార్థన చేసినట్టు గృహము నీ ఒకవేళ నీ ఇంట్లో ఉందనుకోండి, నువ్వు ఎక్కడ ఉండాలి? ఆ సమయానికి ఇంట్లో ఉండాలి. ఇప్పుడు పిల్లలకు ఉదయం పోతే నైట్ దాకా స్కూల్ నుంచి రావట్లేదు. వచ్చిన తర్వాత ఏం చేయాలి? వాడు వెంటనే హోంవర్క్ ఎందుకు రాసుకుంటాడు? ఇంకా డైరెక్ట్గా స్విచ్ చేస్తాడు. దేంది? లేకపోతే చేతిలో మొబైల్ పట్టుకుంటాడు. ఎందుకు? ఉదయం అంతా అలసిపోయి వచ్చాడు కదా, చదివి 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 రిలాక్స్ కావాలి. ఇప్పుడు రిలాక్స్ కావడానికి ఏం చేస్తారు? మళ్ళీ లోకంలో కలిసిపోతారు. అదే ఇంటికి రాగానే ఇంట్లో ప్రభువునకు ప్రార్థన చేసేవారు ఉన్నారనుకో, వాడు ఏం చేస్తాడు? ప్రార్థనలో కూర్చుంటాడు. మీకు ఇప్పుడు అర్థమైందా?
నీవు యవనేచ్ఛల నుండి దూరముగా పారిపోయి ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా కలిసి ఏం చేయాలంటే ఇప్పుడు నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. వావ్! అక్కడేమో 6 చెప్పాడు. 6 మాటలు, ప్రవర్తనలు, పవిత్రతలు, విశ్వాసములు, ప్రేమలు. అవునా? ఇక్కడ ఏం చెప్తున్నాడు? 4 చెప్తున్నాడు. ఏమేంటి కదా? నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అనే వారికి అర్థం ఏంటి? వెంటాడుము అంటే అర్థం ఏంటి?